Random variables and probability distribution లో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ random variables x 2.4 1.44 మనకి ఇక్కడ మీన్ np ఈక్వల్ ఇచ్చాడు 2.4 ఒకే విధంగా ఇచ్చాడు వేరియన్స్ ఇక్కడ ఇస్తాం npq ఈక్వల్ టు 1.44 ఈ విధంగా ఫంక్షన్స్ ఇచ్చాడు. అయితే మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు? p of 1 less than x less than or equal to 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ np వాల్యూ 2.4 ఉంది, npq వాల్యూ 1.44 ఉంది. నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 2 డివైడ్ బై 1 అప్లై చేస్తున్నాను. 2 డివైడ్ బై 1 అప్లై చేస్తే ఏమవుతుంది? npq ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది? npq. ఫస్ట్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది? np. దట్ ఈక్వల్ టు npq అంటే ఎంత మనకు? 1.44 బై np అంటే వాల్యూ ఉంటుంది 2.4. ఇక్కడ n వాల్యూ క్యాన్సల్, p వాల్యూ క్యాన్సల్. దట్ ఇంప్లై q ఈక్వల్ టు ఇక్కడ మనకు రెండు సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది. 24 6 అంటే ఎంత అవుతుంది మనకు? 144. కానీ ఇక్కడ ఒక సంఖ్య, ఇక్కడ రెండు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దీనికి ఏ విధంగా రాసుకోవచ్చు? 20 ఇక్కడ 6 ఉంది కాబట్టి 0.6 2.4 ఇంటూ 0.6 ఏమవుతుంది? 1.44 అవుతుంది. కాబట్టి q ఈక్వల్ ఎంత అయింది మనకు? 0.6. ఈ విధంగా q ఈక్వల్ కనుక్కున్న తర్వాత మనకు pq మధ్య రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటి? p ప్లస్ q ఈక్వల్ టు 1. p ప్లస్ q ఈక్వల్ టు 1. మరి ఇక్కడ p వాల్యూ ఫైండ్ చేయాలి. ప్లస్ q అంటే ఏంటి? 0.6 దట్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లై p ఈక్వల్ టు 1. ప్లస్ తీసుకెళ్తే ఏంటంటే మైనస్ 0.6 దట్ ఇంప్లై p ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఎంత తీసేయాలి? 0.6 తీసేయాలి. కాబట్టి మనకి ఇక్కడ 10 దగ్గర 6 పోతే ఏమవుతుంది? 4. ఇక్కడ ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి 0.4. 1 లకి వెళ్ళి 0.6 తీసేస్తే ఏమవుతుంది? ప్లస్ 0.4. ఈ విధంగా p వాల్యూ కనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము p వాల్యూ q వాల్యూ కనుక్కున్నాము. తర్వాత మనకు n వాల్యూ ఒకటో ఈక్వేషన్ రెండో వాల్యూ ఎందులో ఉన్నాయి? npq లో ఉన్నాయి. మనకు pq వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ n వాల్యూ కనుక్కోవాలంటే నేను ఏం తీసుకుంటున్నాను? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? np ఈక్వల్ టు 2.4. np ఈక్వల్ టు 2.4. మనకు np లో p వాల్యూ ఉంది. n ఇంటూ p వాల్యూ ఎంత ఉంది? 0.4 దట్ ఈక్వల్ టు 2.4. దట్ ఇంప్లై n ఈక్వల్ టు 2.4. ఇక్కడ ఇంటూ 0.4 ఉంది, తీసుకొస్తే బై 0.4. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది, పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 4 1 జా 4 6 జా దట్ ఇంప్లై n ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? n ఈక్వల్ టు 6 అవుతుంది. p ఈక్వల్ టు 0.4, q ఈక్వల్ టు 0.6 వచ్చేసింది. వచ్చినాక మనకి ఏం కనుక్కోవాలన్నా మనకు p ఆఫ్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి x వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది? 1 కి 4 కి మధ్యగా ఉంటుంది, మరి ఈక్వల్ గా ఉంటుంది. 1 కి 4 కి మధ్యలో ఏముంటాయి? ఫస్ట్ అవి తీసుకో. 1 కి 4 కి మధ్యలో ఏముంటాయి? p ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 3. ఈ విధంగా తీసుకున్నాక మనకు 4 కి ఈక్వల్ గా కూడా ఉంటుంది కాబట్టి మరి 4 వాల్యూ కూడా తీసుకుంటున్నాను. p ఆఫ్ x ఈక్వల్ టు 4 దట్ ఈక్వల్ టు ఈ విధంగా చేసిన తర్వాత మనం p ఆఫ్ x ఈక్వల్ టు 2, p ఆఫ్ x ఈక్వల్ టు 3, p ఆఫ్ x ఈక్వల్ టు 4 అనుకోవాలి. మరి దీనికి అనుకోవడానికి మన ఫార్ములా ఏంటిది? p ఆఫ్ x ఈక్వల్ టు r ఈక్వల్ టు ncr, q పవర్ ఆఫ్ n మైనస్ r, p పవర్ ఆఫ్ r. మనకి ఈ ఫార్ములా ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ మనకు p ఆఫ్ x ఈక్వల్ టు 2, p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే మనకు n వాల్యూ ఎంత వచ్చింది? మనకు 6c r అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 2 అనేది r కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి 6c2. q వాల్యూ ఎంత వచ్చింది? 0.6 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r. n అంటే ఎంత వచ్చింది మనకు? 6 మైనస్ r అంటే ఎంత ఉంది? 2. నెక్స్ట్ p పవర్ r. p అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ? 0.4 హోల్ పవర్ ఆఫ్ r అంటే ఎంత? 2. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 6c2 0.6 ఇంటూ 6 మైనస్ 2 ఏమవుతుంది మనకు? 4 ఇంటూ 0.4 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ విధంగా మనము p ఆఫ్ x ఈక్వల్ టు అనుకుంటాము. తర్వాత p ఆఫ్ x ఈక్వల్ టు 3. ఈ ఫంక్షన్ ఏ విధంగా అనుకున్నాము? సెకండ్ ఫంక్షన్ అంటే అనుకుంటాము 6c3. నెక్స్ట్ q అంటే 0.6
హోల్ పవర్ ఆఫ్ n మైనస్ ఆర్ 6 మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ p వాల్యూ ఉంది 0.4 హోల్ పవర్ ఆఫ్ r అంటే ఉంటుంది మనకు 3. నెక్స్ట్ ప్లస్ లాస్ట్ ఫంక్షన్ p ఆఫ్ x ఈక్వల్ టు 4. p ఆఫ్ x ఈక్వల్ టు 4 ని ఎలాగ అనుకుంటాం మనము NCR అంటే 6 సఫిక్స్ c సఫిక్స్ r అంటే ఉంటుంది ఇక్కడ 4. నెక్స్ట్ q అంటే 0.6 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r 6 మైనస్ 4 2. నెక్స్ట్ p అంటే వాల్యూ ఉంది 0.4 హోల్ పవర్ ఆఫ్ r అంటే ఉంటుంది 4. ఈ విధంగా మనకు 6 సఫిక్స్ c సఫిక్స్ 2 అంటే మనకు ఫార్ములా ఉందన్న NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. మరి NCR ఈ ఫార్ములా నుంచి మనకు అక్కడ ఏం కనుక్కోవాలి 6 సఫిక్స్ c సఫిక్స్ 2 కనుక్కోవాలి. అంటే దీన్ని ఎలా కనుక్కోవచ్చు 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r అంటే ఎంత ఉంది 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు మరి 6 అనేది దేనికి నియర్ గా ఉంది 4 కి నియర్ గా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాను 6 కంటే 1 ఫంక్షన్ తక్కువ 5 కంటే ఒక ఫంక్షన్ 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ ఏముంది 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 3 జా 3 ఇంటూ 5 15 అంటే 6 సఫిక్స్ c సఫిక్స్ 2 వాల్యూ ఎంత అవుతుంది మనకు 15 ఇంటూ 0.6 హోల్ పవర్ ఆఫ్ 4 0.4 హోల్ స్క్వేర్. ఈ విధంగా అయిపోయిన తర్వాత సెకండ్ ఫంక్షన్ ఏముంది 6 సఫిక్స్ c సఫిక్స్ 3 మరియు 6 సఫిక్స్ c సఫిక్స్ 3 అంటే ఎలా కనుక్కుంటాము n ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 6 అనేది దేనికి నియర్గా ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ తర్వాత 3 ఫ్యాక్టోరియల్ ఉంది మనకు 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకోవచ్చు 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 6 అంటే ఇంటూ 6. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ 6 కు 6 క్యాన్సల్ 5 4 జా 20 అంటే 6 సఫిక్స్ c సఫిక్స్ 3 వాల్యూ ఎంత 20 ఇంటూ 0.6 హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ 0.4 హోల్ పవర్ ఆఫ్ 3 ప్లస్ నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఏముంది మనకు 6 సఫిక్స్ c సఫిక్స్ 4 6 సఫిక్స్ c సఫిక్స్ 4. మరి దీని వాల్యూ ఎలా కనుక్కోవచ్చు n ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ 6 మైనస్ 4 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. మరి ఈ విధంగా కనుక్కున్న తర్వాత 6 అనేది దేనికి నియర్ గా ఉంటుంది 4 కి నియర్ గా ఉంటుంది కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇంతకుముందే నేర్చుకున్నాము 2 ఇంటూ 1 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ 2 1 జా 2 3 జా 3 ఇంటూ 5 15 కాబట్టి 6 సఫిక్స్ c సఫిక్స్ 4 వాల్యూ అవుతుంది 15 ఇంటూ 0.6 హోల్ స్క్వేర్ ఇంటూ 0.4 హోల్ పవర్ ఆఫ్ 4 దట్ ఈక్వల్ టు. ఈ విధంగా వచ్చేసినాయి 3 ఫంక్షన్స్ వచ్చేసినాయి 1 ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ థర్డ్ ఫంక్షన్. ఈ 3 ఫంక్షన్లకి వెళ్ళి మనకు 0.6 ఉంది. ఇందులోకి వెళ్ళి పవర్ 4 పవర్ 3 పవర్ 2 ఉంది. అంటే ఇందులో లీస్ట్ ఫంక్షన్ ఏంటిది 0.6 హోల్ స్క్వేర్ కామన్ తీశాను. అదేవిధంగా 0.4 ఇందులో లీస్ట్ ఫంక్షన్ ఏముంది 0.4 హోల్ స్క్వేర్. ఇప్పుడు 3 ఫంక్షన్లకి వెళ్ళి 0.6 హోల్ స్క్వేర్ 0.4 హోల్ స్క్వేర్ కామన్ తీశాను. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది 15. ఇక్కడ ఆల్రెడీ 0.6 హోల్ స్క్వేర్ కామన్ తీశాను కాబట్టి 0.6 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఆల్రెడీ 0.4 హోల్ స్క్వేర్ కామన్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్లోకి వెళ్ళి ప్లస్ 20. ఇక్కడ ఆల్రెడీ 0.6 హోల్ స్క్వేర్ కామన్ తీశాను ఇంకెంత మిగులుతుంది 0.6 మిగులుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ 0.4 హోల్ స్క్వేర్ కామన్ తీశాము ఇక్కడ 0.4 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇంకేమవుతుంది 0.4 మిగులుతుంది. లాస్ట్ ఫంక్షన్లో ఏముంది 15. ఇక్కడ ఆల్రెడీ 0.6 హోల్ స్క్వేర్ కామన్ తీశాను 0.4 హోల్ స్క్వేర్ కూడా కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది 0.4 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఈ విధంగా కామన్ తీశాము. కామన్ తీసిన తర్వాత ఇక్కడ
ఏముంది మనకు 0.6 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి నేను ఎలా రాసుకుంటున్నా 6/10 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 4/10 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను ఇంటూ 15. ఇక్కడ 0.6 హోల్ స్క్వేర్ ఇక్కడ 6 హోల్ స్క్వేర్ ఉంది. 6 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 36. ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది స్క్వేర్ చేసాం కాబట్టి రెండు సంఖ్యల తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి 0.36 అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత 20 ఇంటూ 6 ఇంటూ 4 ఎంత అవుతుంది 24. 6 ఇంటూ 4 24. ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ రెండు సంఖ్యల తర్వాత పాయింట్ రాసుకుంటే 0.24 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 15 ఇంటూ 0.4 హోల్ స్క్వేర్ ఇక్కడ 4 స్క్వేర్ అంటే అవుతుంది 16 అవుతుంది. ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది స్క్వేర్ చేసాం కాబట్టి రెండు సంఖ్యల తర్వాత పాయింట్ అవుతే అవుతుంది 0.16 అవుతుంది. దట్ ఈక్వల్ టు 6 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 36/10 హోల్ స్క్వేర్ 100 ఇంటూ 4 హోల్ స్క్వేర్ 16/10 హోల్ స్క్వేర్ 100 ఇంటూ 15 ఇంటూ 0.36. ఇక్కడ రెండు సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 36/100. నెక్స్ట్ తర్వాత 20 ఇంటూ ఇక్కడ 0.24 రెండు సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 24/100 ప్లస్ 15 ఇంటూ ఇక్కడ 0.16 రెండు సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 16 ఎంత అవుతుంది 100 అవుతుంది. వచ్చినాక మనకు 36 ఇంటూ 16 ఏమవుతుంది 576 బై 100 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకు 10,000. ఈ విధంగా అయిపోయిన తర్వాత 15 ఇంటూ 36 ఏమవుతుంది మనకు 540/100. నెక్స్ట్ 24 ఇంటూ 2 48 తర్వాత 0 ఉంది కాబట్టి 480/100. నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ 15 ఇంటూ 16 ఏమవుతుంది మనకు 240/100. ఈ విధంగా మనం మల్టిప్లై చేయడం జరిగింది. మల్టిప్లై చేసిన తర్వాత 576/10,000 దట్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది మనకు ఎల్సిఎం 100 ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది 100. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు 540 తర్వాత ప్లస్ 480 తర్వాత 240 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది మనకు 12 16 1 3 7 1260 ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా చేసిన దీన్ని సింప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనం 0 క్యాన్సిల్ చేసాము. 0 క్యాన్సిల్ చేసిన తర్వాత న్యూమరేటర్ ఫంక్షన్ మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2668 బై డినామినేటర్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3125. ఈ విధంగా ఆన్సర్